జోషేది. Hearty welcome to Venkop Chicken #1 student show. మా షో చూస్తే మీకున్న బీపీ, షుగర్లు, అల్సర్లు, క్యాన్సర్లు అన్ని తగ్గిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మామూలు స్టూడెంట్స్ కాదు, కిడ్స్ కాలేజ్ స్టూడెంట్. మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? హెయిర్ ఒరిజినలా కాదా చూడాలి. ఫస్ట్ హెయిర్ ఒరిజినలా కాదా? ఒరిజినల్ అయితేనేమో పీకడానికి కొంచెం ఈజీగా ఉండేది, కొంచెం పీకేయచ్చు. అదే ఒరిజినల్ కాకపోతే ఆ విగ్ తీసుకెళ్ళి పొయ్యి మీద వేసేయచ్చు. నాకు వచ్చే హస్బెండ్ కిడ్స్ కాలేజ్లో చదువుకుని ఉండాలి. అంటే ఎవడో ఆల్రెడీ ఉన్నాడనమాట. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చాలా ఇష్టం నాకు. నేను కూడా చిన్నప్పటి నుంచే చేస్తున్నా. నాకు వచ్చే హస్బెండ్ ఏంటంటే డైలీ నాకు తనే కలిపి లంచ్ చేపియాలి. లైక్ మీ టైప్ అన్నమాట. లైక్ నా టైప్ అన్నమాట. హాయ్ రవి అన్న. నాకు వచ్చే హస్బెండ్ నన్ను ప్రతి మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకెళ్ళాలి. నాకు వచ్చే హస్బెండ్ నేను వాడిని కొట్టినా తిట్టినా వాడు నన్ను బుజ్జగిచ్చాలి. చిందండి వయ్యారి. ఆడపిల్లల కోరికలు చాలా వెరైటీగా ఉంటుంది. ఆకేసి అన్నమేసి లంచ్ వచ్చిందంటే రావే ముద్ర పెళ్ళామా తినిపిస్తా. దారణ ఎవరిచ్చారు ఆన్సర్? దా. అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ గోస్ టు నేను కొట్టిన, తిట్టిన, తన్నిన, దౌడ వాళ్ళకు కొట్టిన వాడే వచ్చి నన్ను బుజ్జగించాలి. రానా ఇక మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టరా. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోంది. ఈ రోజు రవి మిమ్మల్ని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ చెప్పడం కాదు, అవతల వైపు నుంచి కూడా హాయ్ చెప్పే వరకు వెయిట్ చేయాలి. హాయ్ రవి. ఈ రోజు రవి మిమ్మల్ని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ధూమ్ ధామ్ చేస్తాం. మేమేమైనా రవికి మరి దమ్ బిర్యానీ చేయడానికి వచ్చాం, మరి మేము కూడా ధూమ్ ధామ్ చేయడానికే వచ్చాం. మాట్లాడుతున్నారే, రవి అంటే మాకు ప్రేమ ఉంది. మాకు మాత్రం చంపే అంత కసుందా ఏంటి? మాకు ప్రేమే ఉంది. మేమేం అలా అనలేదమ్మా, రవి అంటే లవర్ బాయ్ కదా అని చెప్పి అలా అన్నాం. మీరు సిగ్గుపడకండి. మీరు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వెందుకు చేస్తున్నావు? అవునే, మేము సీన్ క్రియేటే చేస్తాం. కావాలంటే రవికి సవరం కూడా చేయిస్తాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? రవి ఏం చేయలేడు అనుకుంటున్నారా? అవును, రవి ఏం చేయలేడు. దమ్ముంటే మీరు చేసి చూపించండి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చేతలు చూపెట్టండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, నేను అడిగిన ప్రశ్నకి బోల్డ్ అనే ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్ 1, ఆన్సర్ 2, 3, 4 అలా ఆన్సర్స్ ఇచ్చుకుంటూ పోవాలి. టైం వేస్ట్ చేశారు అని అంటే నేను 5 సెకండ్ల టైం ఇస్తా. అందులో ఆన్సర్ చెప్పకపోయినా, చెప్పిన ఆన్సర్ చెప్పినా నేను వచ్చి బెలూన్ పగలగొడతా. ఆ డంబుల్ ని స్ట్రైట్ గా పట్టుకుని ఆడాలి. వెయిట్ తోని మెల్లగా డంబుల్ కిందికి వెళ్తా ఉంటుంది. ఫోల్డ్ చేసినా, అవతల వాళ్ళు చేయితో హెల్ప్ చేసినా డిస్క్వాలిఫై. అలా మీరు బెలూన్ పగలగొట్టినా మీకు పాయింట్ పోద్ది, ఆన్సర్ చెప్పకపోయినా పాయింట్ పోద్ది. స్ట్రైట్ గా పెట్టండి బెలూన్ మీద. ఓకే, బెండ్ అవ్వద్దు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా ఆంటీ అన్నప్పుడు ఆ ఊహెంత బాగుంది అని ఓ మీమ్ వచ్చింది కదా. ఇలాంటి మీమ్ లైన్స్, ఇలాంటి మీమ్ డైలాగ్స్ 1 by 1 చెప్తూ ఉండాలి మీరు. అంటే అన్నారు కానీ అవి ఎంత బాగున్నాయో.
అంతే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఏంటి రావట్లేదా? అరే ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? అయిపోయి అయిపోయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? మోయా 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 మోయా. వచ్చిందండి వయ్యారి. వచ్చిందండి వయ్యారి. ఏదో ఒకసారి మావయ్యానమ్మా. ఇదేందయ్యా ఇది? ఇదేందయ్యా ఇది? ఇది నేనప్పుడు చూడలా. ఓడమ్మ బడవా. ఓడమ్మ బడవా. 5 4 3 2 1 టైమ్. పాయింట్ వచ్చింది. సో 1.2 ఇటు 0. ఈ సెకండ్ క్వశ్చన్ కి పాయింట్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే రౌండ్ గెలిచేస్తారు. ఇటువైపు నుంచి ఎవరు ఆడుతున్నారు? టేక్ ఏ పొజిషన్. యానిమల్ పేరు చెప్పి దానికి ముందు ఒక అడ్జెక్టివ్ యాడ్ చేయాలి. అంటే చిరునవ్వుతో చిరుతపులి, బాహుబలి చూస్తున్న బల్లి, అట్లా ఒక జంతువు పేరు, రెప్టైలో జంతువు పురుగో, దానికి ముందు మ్యాచింగ్ పదం ఒకటి వాడాలి. బాహుబలి చూస్తున్న బల్లి, పరిగెడుతుంది పిల్లి, పరిగెడుతున్న పిల్లి, కొంటె కుక్క, కొంటె కుక్క, కొంటె కుక్క, మంచి మంకీ, మంచి మంకీ, మంచి మంకీ, నడుమూపే నక్క, నడుమూపే నక్క, పిచ్చి పంది, పిచ్చి పంది, మంచి పంది, సరసాల సింహం, సరసాల సింహం, ఉరికెత్తే ఊసరవల్లి, ఉరికెత్తే ఊసరవెల్లి, ఎగిరే ఎలుక, ఎగిరే ఎలుక, ఎగబడే ఎలుక బంటి, ఎగబడే ఎనుగుబంటి, చిందులేసే చిలక, చిందులేసే చిలక, జిత్తుల మారి జింక, జిలేబీ జింక, జిలేబీ తినే జింక. 3 2 1 టైమ్. ఇప్పుడు ఈ 3వ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. మీకు వస్తే మీరు గెలుస్తారు, మీకు వస్తే మీరు గెలుస్తారు. ఫైనల్ క్వశ్చన్, చేతులు స్ట్రైట్. ఒక రీజన్ చెప్పి ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోవాలంటే ఏ రీజన్ చెప్తారు? నాతో కాకుండా ఇంకో అమ్మాయితో మాట్లాడింది. నాకు తెలియకుండా మన మీద ఇంకొకరికి చెప్పినప్పుడు మన ఫ్రెండ్ మనకు తెలియకుండా మన వెనకాల మాట్లాడినప్పుడు. నాతో మాట్లాడకుండా రవితో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్షిప్ కట్. ఫ్రెండ్స్ ఎక్కువయ్యారుగా నాతో ఫ్రెండ్షిప్ కట్. ఫ్రెండ్స్ ఎక్కువైతే ఫ్రెండ్షిప్ కట్టా? నా రికార్డ్ రాయమంటే రాయవా? ఫ్రెండ్షిప్ కట్. ఆ రికార్డు నేనే రాసుకోని, నీ రికార్డు నేనే. రాత్రి మా ఇంట్లో కరెంట్ పోయింది. ఫ్రెండ్షిప్ కట్. మా అమ్మ నన్ను కొట్టింది. ఫ్రెండ్షిప్ కట్. వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందని ఫ్రెండ్షిప్ కట్. మీ ఇంట్లో అమ్మ కొట్టిందనా? రాత్రి కాల్ చేసా, లిఫ్ట్ చేయాల. ఫ్రెండ్షిప్ కట్. అంటే అర్జెంట్ గా కాల్ చేస్తే ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారంటవా? ఫ్రెండ్షిప్ కట్. అవును, మరి ఇంట్లో అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న ఉన్నదని చెప్తారు. మేం కదా ఫస్ట్ మాతో మాట్లాడాలి. చెప్పకుండా క్లాస్ బంక్ కొట్టేస్తావా? ఫ్రెండ్షిప్ కట్. అంటే అది అర్జెంట్ గా టూర్ కి రమ్మంటే ఇంట్లో వాళ్ళు పంపించలేదని సాకులు చెప్తావా? ఫ్రెండ్షిప్ కట్. సంపూర్ణేష్ బాబు సినిమాకి రామంటే రానంటావా? ఫ్రెండ్షిప్ కట్. చెయ్యి స్ట్రైట్, చెయ్యి స్ట్రైట్. 2 1 రౌండ్ విన్నర్. విన్నర్స్ కి కిడ్స్ కాలేజ్ నుంచి టిక్ టాక్ తో బాగా పరిగెత్తాలి. తెలివి ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఫస్ట్ తెలివి ఉంది అని అనుకున్న వాళ్ళు. ఓకే, అందరికి ఉంది కాబట్టి ఒక ఊర మాస్ బీట్ పెట్టుకో. ఆ మాస్ బీట్ మీద మాస్ స్టెప్పులు వేయండి. ఎవరైతే బాగా వేస్తారో ఇటు ముగ్గురు. మ్యూజిక్.
వాట్స్ యువర్ నేమ్? చరితశ్రీ. చరితశ్రీ. రేపు పొద్దున పెళ్లి తర్వాత నువ్వు మీ ఆయన ఫస్ట్ ఎక్కడికి పోవాలనుకుంటారు? ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్? మాల్దీవ్స్. మాల్దీవ్స్ పోతావా? ఎందుకు మాల్దీవ్స్ అంటే ఎందుకు ఇష్టం? చాలా రొమాంటిక్ గా ఉండిద్ది కదా. ఓకే, రొమాంటిక్ గా ఉంటుంది. కావ్య. కావ్య, నువ్వు చెప్తున్నా వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్? కేదార్నాథ్ వెళ్ళాలి నేను. కేదార్నాథ్. మీ ఆయన్ని తీసుకొని పెళ్లి తర్వాత కేదార్నాథ్కి వెళ్తావా? విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శివ. ఓకే. కుసుమ. 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 అది ఎట్లున్నదంటే ఇంటర్వ్యూలో పోయి కూర్చొని వాట్ ఇస్ కుసుమ. పెళ్లి తర్వాత నువ్వు మీ ఆయన ఏడికి వెళ్తారు? ఐలాండ్. ఐలాండ్. ఇప్పుడు దాకా కుసుమ అయిపోయింది. ఇప్పుడు ఐలాండ్. ఐలాండ్. ఏం ఐలాండ్? ఐస్ ఉంటే ఐలాండ్. అది ఐస్లాండ్, ఐలాండ్ కాదు. ఐస్ ఐలాండ్. ఐస్లాండ్ పోతావా? నీ ఐస్లాండ్కి వచ్చిన ప్రాబ్లం. స్వర్ణ. హాయ్ స్వర్ణ, నువ్వు ఏడికి వెళ్తావు పెళ్లి తర్వాత? కేరళ. కేరళ. వై కేరళ? నేచర్. బికాస్ ఇట్స్ కాల్డ్ ది గాడ్స్ ఓన్ కంట్రీ. తెలుసా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారని? నీకు దండం అక్కడికి మైక్. హాయ్ రవి అన్న. హాయ్ నానా. మా మమ్మీకి ఒకసారి హాయ్ చెప్పండి. మమ్మీ పేరు? రాధిక. రాధిక గారు హాయ్. బాయ్. చెప్తారా నువ్వు ఎక్కడ ప్లాన్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. మై నేమ్ ఇస్ నాగ తేజస్విని. నువ్వు ఎక్కడికి నాన్న పెళ్లి తర్వాత ఎక్కడ పోదామని? కాణిపాకంతో స్టార్ట్ చేసి ఆల్ గాడ్ టెంపుల్స్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. 1000 శుభములు కలుగు నీకు టీం మీది ఎల్లో బాక్సెస్ అండ్ పర్పుల్ బాక్సెస్ డి. అక్కడ సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సెట్ చేయాలి. వెళ్ళినప్పుడు ఒకరే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 2 3 మళ్ళీ 1 2 3. కానీ ఇక్కడ నుంచి కదలాలంటే మీకు పాస్ కావాలి. ఆ పాస్ ఏంటి అని అంటే హైఫై. అక్కడ పెట్టేసి వచ్చి హైఫై కొడితేనే మీరు ఇక్కడ నుంచి ముందుకెళ్తారు. తొందరపాటు పొరపాటున మీరు ముందుకెళ్ళిపోతారు గెలవాలనే తొందరలో. అప్పుడు మీరు హైఫై ఇవ్వకుండా ముందుకెళ్తే డిస్క్వాలిఫైడ్, అవతల టీం విన్నర్ అని నేను చెప్పేస్తా. ఇది మాత్రం స్ట్రిక్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్. ఒక్క దగ్గర పెట్టిన తర్వాత దాన్ని జరపకుండా వెనక్కి వచ్చేసి వేరే వాళ్ళకి హైఫై ఇవ్వండి. గాట్ ఇట్? అర్థమైంది కదా గేమ్? ఎనీ డౌట్స్? వీఆర్ స్టార్టింగ్ బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ రౌండ్. 3 2 1 గో. వాళ్ళు ఈజీ రూట్ ఎంచుకున్నారు. లైన్ గా పెడదామే, వీళ్ళు రారు ఆడ వరకు అని. నువ్వు సెకండ్ పోయి ఈడెందుకు పెట్టినావు? అంటే ఫాస్ట్నెస్ లో ఎక్కడ పెడుతున్నానో అర్థం కావట్లేదు. ఫాస్ట్ లో ఎక్కడ పెడుతున్నావు? ఫస్ట్ ఇక్కడ ఆలోచించుకునే ముందుకెళ్ళాలి, ఇక్కడ పెట్టాలి అని. ఆడ ఫస్ట్ పాయింట్ వాళ్ళు దోచేసుకున్నారు ఈజీగా. ఫస్ట్ ఓకే లైన్ గా పెట్టారు. సెకండ్ మాత్రం ఈ ఈజీ మార్గం ఎంచుకుంటే నేను ఇవ్వ. ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఇప్పుడు చూసుకున్నా రండి. ఇప్పటివరకు ఎందుకు చూసుకోలే? 3 సెకండ్ పాయింట్. 2 వెరీ ఇంపార్టెంట్. 1 గో. చూసారా, మేమే గెలిచాం. ఇక్కడ లాస్ట్ అమ్మాయి ఆవిడ కదా. హైఫై కొట్టిన తర్వాత పోయిందా కొట్టకుండా పోయిందా ఇప్పుడు చెప్పండి. కొట్టింది. ఎక్కడ? హ్యాండ్. ఎక్కడ హైఫై ఇచ్చావు? నేను ఎక్కడ ఇవ్వమన్నా? కాబట్టి ఆ పాయింట్ డిస్క్వాలిఫై అయ్యి వీళ్ళకెళ్ళింది. నేను
స్ట్రిక్ట్ గా చెప్పా హైఫై ఇచ్చే బయలుదేరాలని. ఆవిడ వెళ్ళిపోయింది, నువ్వు వస్తూనే ఉన్నావు, ఆవిడ వెళ్ళిపోయింది. నేను చెప్పా అది మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను అది సీరియస్ గా చూస్తా అని. కాబట్టి 2వ పాయింట్ కూడా పోయింది, 2 ఓడిపోయారు. ఓకే, ఈ ఒక్కటి గెలుద్దాం. ఒక్క పాయింట్ కూడా గెలవకుండా ఇడికి వెళ్ళిపోయారు అనుకో, రేపు కిడ్స్ కాలేజీలో తిరుగుతుంటే అవ్వా అంటారు మిమ్మల్ని. 3, 2, 1 go. లాస్ట్ పాయింట్ ఎందుకో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఆల్రెడీ గెలిచిపోయాము అని. కానీ 2 పాయింట్లు గెలవడం కాదు, ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలిచారు. చెప్పండి ఏంటి ఈ ఒక్క పాయింట్ కూడా కుసుమ ఫీల్ ఇద్దని ఇచ్చేసాం. ఈ ఒక్క పాయింట్ కూడా విన్నర్ లాస్ట్ వరకు గెలవడానికి ట్రై చేయాలా. మీ వెనకాల ఇంత మంది చూస్తుండగా మీరు ఒక పాయింట్ ఇచ్చేసారు, అదొక విన్నర్ కి ఉండకూడదని లక్షణం ఒకటి ఉంది అని అంటే అది. అందుకే మేము విన్నర్ ని మార్చేస్తున్నాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారు కాబట్టి విన్నర్ ఇస్ చేంజ్డ్. కంగ్రాచులేషన్స్ కుసుమాటి. నాకు రాలే తెలుసులే. Congratulations! Alright, so game start అవుతుంది. Let's start our final round. ఏ బిడ్డా ఇది నా అడ్డా. Alright, so ఇటు నుంచి ఒకరు వస్తారు. ఇలా పట్టుకొని బాల్ ని మీద పెట్టుకుంటారు, ఈ రింగ్ లో నిల్చుంటారు. బాల్ ని పైకి వేసేసి ఇది ఈ గ్లాస్ లో కలెక్ట్ చేయాలి. కలెక్ట్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి కుంటుకుంటూ వెళ్ళి ఆ జార్ లో వేయాలి బాల్ ని. అది వేసేసిన తర్వాత నార్మల్ గా వచ్చేయచ్చు. ఓకే, ఎంటర్ ది డ్రాగన్. That's in 3, 2, 1 go. Next. కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి పైకి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరా దంటానా ఆహా నా గుంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల నల్ల కాటు కట్టి వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి
మీరు 2 బాల్స్ మార్జిన్ తో రౌండ్ విన్నర్. కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి జోరులే ఓకే, సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో ఎవరైతే ఫుల్ ప్రెజెంటబుల్ గా ఉండేనో, ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉండేనో, ఫుల్ హ్యాపీగా బాగా డ్రెస్ వేసుకొని వచ్చే కాదు టీచర్ వచ్చింది. లెట్స్ వెల్కమ్ రష్మిక మందానా. Alright, so that brings to the end of this episode. Mali next episode lo kalusukundam. Until then, keep watching when Cop Chicken presents.